మనం నిజామాబాద్ నగరంలోని కావేరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలాంటి సర్జరీస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్గా సేవలు అందిస్తున్న డాక్టర్ కె లక్ష్మీ వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఒక్కసారి ఎలాంటి సర్జరీస్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి వివరిస్తారా మీ హాస్పిటల్లో? నమస్కారం అండి అందరికీ. నేను కే లక్ష్మీ వెంకటేష్. ఐఎమ్ లాప్రోస్కోపిక్ లేజర్ సర్జన్. లాప్రోస్కోపీ అని మెయిన్గా ఎందుకు చెప్పారంటే ఐ హావ్ కంప్లీటెడ్ మై లాప్రోస్కోపిక్ కోర్స్ ఫ్రమ్ వరల్డ్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్. మోస్ట్ ప్రెస్టీజియస్ హాస్పిటల్, అది ఢిల్లీలో ఉంటుంది. సో మన దగ్గర వచ్చేసి నా ఆధ్వర్యంలో జరిగే ఆపరేషన్స్ ఏంటంటే థైరాయిడ్, పారోటిడ్, తర్వాత వచ్చేసి చిన్నపిల్లల ఆపరేషన్స్. లీస్ట్ ఏజ్ వచ్చేసి 19 months బాబుకి మనం ఆపరేట్ చేసాం, పేగుకి సంబంధించింది. అలాగే లాప్రోస్కోపీలో 4 years ఆఫ్ ఏజ్లో నిజామాబాద్ చరిత్రలో జరగలేదు, అది ఫస్ట్ ఆపరేట్ చేసింది నేనే. 4 years ఆఫ్ ఏజ్లో లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ సర్జరీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అన్ని రకాల పుట్టకు సంబంధించిన ఆపరేట్ చేయగలిగే పొజిషన్లో ఉన్న క్యాన్సర్ ఆపరేషన్స్, గర్భసంచి క్యాన్సర్ ఆపరేషన్స్, ఆ తర్వాత వచ్చేసి వెరికోస్ వెయిన్స్ అని వృత్తిపరమైన వ్యాధి అన్నమాట. ఇది ఎక్కువ శాతం నించునే వాళ్లకు, ఆ తర్వాత వచ్చేసి కండక్టర్స్కి, వీళ్ళకు వచ్చే వ్యాధి, వీటికి సంబంధించి లేజర్ ఆపరేషన్స్ చేశాము. ఆ తర్వాత ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు స్క్లీరోథెరపీ సర్జరీస్ చేశాము. అన్ని రకాల లాప్రోస్కోపీ కేసెస్ అవుతాయి ఇక్కడ. అండ్ మిగిలిన డిపార్ట్మెంట్స్ వచ్చేసి గైనిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఉంది, జనరల్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, ఈఎన్టీ డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ నా ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. ఐ విల్ బీ మానిటరింగ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ ఇక్కడ. అండ్ బికాజ్ ఐఎమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగంలో మీరు చేసిన సక్సెస్ఫుల్ సర్జరీ ఒకసారి వివరిస్తారా? ఒక 4 ఏళ్ల పాప, షీ వాజ్ సఫరింగ్ విత్ మళ్ళీ కడుపులో నొప్పి వస్తున్న కొద్దీ రిపీటెడ్ స్కాన్స్ చేయించారు. అందులో గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది అని చెప్పారు. గాల్ బ్లాడర్ అనగా పిత్తాశయంలో స్టోన్ ఉంది అని చెప్పారు. దానికి నార్మల్లీ 4 years అబ్డామిన్ అంటే చాలా చిన్న అబ్డామిన్, దానికి లాప్రోస్కోపీ చేయడం చాలా టఫ్. బట్ మేము సక్సెస్ఫుల్గా లాప్రోస్కోపీ ఆపరేషన్ చేశాం. అలాగే ఇంకొక 7 ఏళ్ల బాబుకి మూత్రాశయంలో అంటే మూత్రపిండంలో రాయి ఉంది అని చెప్పారనమాట. సో ఆ రాయిని కూడా వీ హ్యావ్ డన్ ఇట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అబ్బాయి ఏంటంటే అనాథ, ఫాదర్ మదర్ ఇద్దరు లేరు. సో కాబట్టి మన హాస్పిటల్లో కేవలం మినిమల్గా మందులకు వరకు వాళ్ళ చుట్టాలు ఎవరో పెట్టుకున్నారు. బట్ వీ హ్యావ్ డన్ ఇట్ ఫర్ సర్జరీ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదయ్యాక 19 months బాబుకి వీ హ్యావ్ డన్ ఫర్ ఒక పేగు సర్జరీ చేసాం, పేగు మడతకు సంబంధించిన సర్జరీ, అది కూడా సక్సెస్ఫుల్గా అయింది. అండ్ 7 years old బాబుకి లీవర్లో మల్టిపుల్ యాప్సెస్ అంటే చీముగడ్డలు తయారవుతే నిజామాబాద్లో ఇంచుమించు అందరి దగ్గరికి వెళ్ళారు, రిజెక్ట్ చేశారు. ఎందుకంటే రిస్క్ ఉంటుంది కాబట్టి మేము ఆపరేట్ చేసాము. అది కూడా పేపర్లో పబ్లిష్ అయింది, మా జర్నల్స్లో పబ్లిష్ అయింది. సో దీస్ కైండ్ ఆఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ చేస్తున్నాము. గాల్ బ్లాడర్ సర్జరీస్ వారికి ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఎలా ఉపయోగపడతాయి అంటారు? గాల్ బ్లాడర్ సర్జరీ అంటే ఏంటంటే మెయిన్లీ పిత్తాశయంలో రాయి. ఎవరైతే నీరు సరిగ్గా తాగరో, అన్నం తీసుకునే టైం, భోజనం తీసుకునే టైం సరిగ్గా ఉండదో, ఇట్లాంటి వాళ్లకు మన గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటి అంటే దిర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ. ఒకప్పుడు కోత కోసేవాళ్ళు, కాకపోతే అది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెద్ద కోత ఉండడం వల్ల ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో జస్ట్ 3 days ఆఫ్ ఇబ్బంది ఉంటుంది, సర్జరీ చేసేస్తాం. ఇది ఎందుకు చేసుకోవాలి ఇంపార్టెంట్, అదే కిడ్నీ స్టోన్ ఉంటే గాల్ బ్లాడర్ పిత్తాశయం, కిడ్నీ స్టోన్ అంటే కిడ్నీ తీసేయరు కదా, మరి గాల్ బ్లాడర్లో ఎందుకు తీసేస్తున్నారు అంటే కిడ్నీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఫర్ మన బాడీ ప్యూరిఫికేషన్ కోసం అని చెప్పి. అదే పిత్తాశయం ఇస్ జస్ట్ స్టోరేజ్ సంచి, అది అంతకన్నా వేరే యూజ్ ఏమి ఉండదు దాంతో. బట్ అందులో ఇప్పటి వరకు అందులో ఉండే పసిరిక వల్ల పుండు మానే శక్తి ఉండదు కాబట్టి వీఆర్ డూయింగ్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, అంటే గాల్ బ్లాడర్ తీసేస్తామన్నమాట. మీ హాస్పిటల్లో మొలలకు ప్రత్యేకంగా ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి, ఒక్కసారి వివరిస్తారా? 2017లో నా పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ స్టేప్లర్ సర్జరీ గురించి నేను గాన్ త్రూ కొన్ని కాన్ఫరెన్సెస్కి వెళ్ళాను. ఆ తర్వాత కొంతమంది సీనియర్స్ డాక్టర్స్ దగ్గర తెలుసుకున్నాను. ఏంటి అంటే మొలలు అనేవి పాతకాలం పద్ధతిలో సర్జరీ చేస్తే, కోత పద్ధతిలో పేషెంట్కి నొప్పి, రక్తస్రావం అధికంగా ఉండడము, తర్వాత ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే బయటికి వచ్చిన వాటిని మట్టుకే మనం కట్ చేస్తాం. ఎక్కడైతే మూలం ఉందో మూలాన్ని సీల్ చేయలేము మనం.
అదే దీంట్లో 2 రకాల కొత్త పద్ధతులు వచ్చాయి. ఒకటి లేజర్ సర్జరీ, రెండోది వచ్చేసేమో స్టేప్లర్ సర్జరీ. లేజర్ సర్జరీలో అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేవి కనిపించవు, డీలేడ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి లేజర్ సర్జరీ, లేజర్ మొలలకి. అదే స్టేప్లర్ మొలలకు సంబంధించిన సర్జరీ అనేది నేను ఇప్పటివరకు ఒక 300 నుంచి 400 స్టేప్లర్ సర్జరీస్ చేస్తుంటానండి. నాకు ఈ సంబంధించిన మా పేషెంట్స్ అనేవాళ్ళు యూఎస్ఏ నుంచి, యూకే నుంచి, తర్వాత వచ్చేసి మలేషియా నుంచి వీళ్ళు వచ్చి నా దగ్గర చేయించుకుంటారు. ఎందుకంటే ఈ సర్జరీకి సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ 2 లక్షలు, 2.5 లక్షల పైన ఉంటుంది. మనం దాన్ని చాలా తగ్గించాము ఇక్కడికి వచ్చిన తర్వాత. మనకు ఏంటంటే పేషెంట్స్కి మంచి జరగాలి, ప్లస్ ఏంటంటే మళ్ళీ రాకూడదు కాబట్టి వీఆర్ డూయింగ్ స్టేప్లర్ సర్జరీ. అది మూలాలతో సహా తీసేస్తుంది. అండ్ ఇప్పటి వరకు నేను చేసిన 300 నుంచి 350 సర్జరీ మధ్యలో ఎవరైతే ఉన్నారో ఒక్కళ్ళకు కూడా మాకు డిస్కంఫర్ట్ ఉంది, మాకు మళ్ళీ వచ్చింది, మాకు ఇబ్బంది ఉందండి అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ కంఫర్టబుల్గా ఉన్నారు. క్యాన్సర్కి కూడా ఎలాంటి చికిత్సా పద్ధతులు వస్తాం అందుబాటులో? క్యాన్సర్ ఈజ్ సంథింగ్ ఎ ప్రాబ్లం. అది దీర్ఘకాలిక ప్రాబ్లం అండి. అయితే ఏంటి అంటే దీనిలో కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ ప్రకారంగా మనం సర్జరీ చేసుకోవాలా, లేకపోతే రేడియో అండ్ కీమోథెరపీకి వెళ్ళాల్సి ఉంటుందా, ఇలా ఉంటుందన్నమాట. దాని సైజు, ట్యూమర్ సైజుని బట్టి, అంటే ఆ కణితి, ఆ క్యాన్సర్ కణితికి సంబంధించిన సైజుని బట్టి అవి ఎక్కడెక్కడికి పొట్టలో పాకాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మా వరకు వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ స్టేజెస్ ఆఫ్ 1, 2 and 3 స్టేజెస్ మటుకు వీఆర్ ఆపరేటింగ్ హియర్. 4th స్టేజ్, 5th స్టేజ్ ఇట్లాంటి కండిషన్లో ఉంటే మేమేం చేస్తామంటే ఫస్ట్ నియోడ్జువెంట్ కీమో అండ్ రేడియోథెరపీకి మా కొలీగ్స్ అండ్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆరోగ్యశ్రీ పద్ధతిలో ఈ కీమో అండ్ రేడియోథెరపీ ఇప్పించిన తర్వాత ఇఫ్ దే వాంటెడ్ టు గెట్ ఇట్ ఆపరేటెడ్ ఇన్ హైదరాబాద్ మేము సపోర్ట్ చేస్తాము, మా సీనియర్స్కి చెప్తాము, దే విల్ గెట్ ఇట్ డన్. అదర్వైజ్ కొంతమంది పేషెంట్స్ ఉంటారు, నా పేషెంట్స్ బేసికలీ, నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కీమో రేడియోథెరపీకి అక్కడికి వెళ్ళి సార్ మీరే ఆపరేట్ చేయండి, మీతోనే మేము చేయించుకుంటామని చెప్పి వస్తున్నారన్నమాట వెనక్కి. సో అట్లాంటి కేసెస్ కూడా వీఆర్ డూయింగ్ ఇట్ హియర్. సక్సెస్ఫుల్గా స్టేజ్ 2 డౌన్ స్టేజ్ చేసి క్యాన్సర్ని మేము ఆపరేట్ చేస్తున్నాం. సో దేనికి ఎటువంటి ప్రాబ్లంకి భయపడొద్దు. అండ్ నేను ఒకటే చెప్తాను ఏంటి అంటే వెన్ మీకు ఒక వ్యాధిని ఐడెంటిఫై అయిపోయిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియట్గా చేసుకున్నప్పుడు పేషెంటు బాగుంటారు, అట్ ద సేమ్ టైం డాక్టర్స్కి కూడా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. మన దగ్గర ఏంటి అంటే కొంత ఎకానమీ డిఫికల్టీస్ వల్ల, కొంత ఫినాన్షియల్ డిఫికల్టీస్ వల్ల, వీటి వల్ల ఏంటి అంటే పేషెంట్స్కి ఐడెంటిఫై అయిన తర్వాత, వ్యాధి ఐడెంటిఫై అయిన తర్వాత మళ్ళీ వస్తామని, వారం రోజుల తర్వాత వస్తామని ఇట్లాంటివి అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ ప్రాణాలని వాళ్ళు ముప్పులో పెట్టుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో, ఐడెంటిఫై అవుతుందో, మీరు ఒక డాక్టర్ తోటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినా ఎక్కడికైనా వెళ్ళి ఇది సాల్వ్ చేసుకోవడానికి మటుకు ట్రై చేయాలి అని చెప్పి నా వినతి. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో మీరు సేవలు అందించి ఇప్పుడు నిజామాబాద్లో అత్యాధునిక చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అంటే నిజామాబాద్ ప్రజలు నార్మల్గా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒక డాక్టర్ గారు ఏం చెప్తున్నారు మా వ్యాధి గురించి, దానికి వచ్చిన కొత్త పద్ధతులు ఏంటి, అండ్ డాక్టర్ మీద ఉన్న నమ్మకము, ఆ తర్వాత వచ్చేసి ఆ కొత్త పద్ధతిలో చేయించుకోవడానికి సాహసం చేయడం కూడా, ఇవన్నీ కూడా నిజామాబాద్ ప్రజలు చాలా కోఆపరేటివ్గా ఉంటారు ఇక్కడ. సో కాబట్టి మేము కూడా ఏంటి అంటే ఎట్లాంటి సర్జరీస్ చేసి పేషెంట్ హ్యాపీ ఫేస్ అనేది మేము చూస్తామన్నమాట. సో అది మాకు చాలా సంతృప్తి కలిగిస్తుంది. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ మీరు చివరిగా మీరు ఇచ్చే సందేశమే? నేను ఒకటే చెప్తానండి, పేషెంట్స్ మంచివాళ్ళే, డాక్టర్స్ మంచివాళ్ళే. బట్ ఏంటి అంటే మన చేతుల్లో ఏదైనా ఉంది అన్నప్పుడు దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది సర్జన్స్ ఉన్నారు, చాలామంది సీనియర్ డాక్టర్స్ ఉన్నారు నిజామాబాద్లో కూడా. ఎవ్రీవన్ ఆర్ ట్రీటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. అండ్ మీకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఇబ్బంది ఉంది అంటే మా కావేరీ హాస్పిటల్ ఎప్పుడూ ఉంది, యూ కెన్ కమ్. మేము తక్కువ కాస్ట్ అయినా కానీ మాకు పేషెంట్ సర్వైవల్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే. సో దానికి సంబంధించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, పేషెంట్ చూసుకుంటాము. సో మీరు ఎటువంటి సర్జికల్ బ్రాంచ్ అయితే మీరు ఎటువంటి భయపడకుండా యూ కెన్ కాంటాక్ట్ మీ ఎనీ టైం.
మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరపున మా ఛానల్ ప్రేక్షకులందరి తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ఏర్పాటైన కావేరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక చికిత్సా పద్ధతులు అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి కాబట్టి డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు సూచనలు పాటించి మీరు కూడా ఇక్కడ వైద్య సదుపాయాలను అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ భారతీ ఛానల్ నిజామాబాద్.